హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు వీర్యం కణాలు కదలిక శక్తి తక్కువ ఉంటుంది కొంతమందికి, దాని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మామూలుగా వీర్యం కణాలు ఎంత ఉంటాయని ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను నేను. కౌంట్ తక్కువ ఉంటే ఏం చేయాలి, వాటి కణాలు మార్ఫాలజీ తక్కువ ఉంటే ఏం చేయాలి, ఈరోజు మొటిలిటీ కదలిక శక్తి తక్కువ ఉంటే ఏం చేయాలి అనేది చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా కదలిక శక్తి కణాల్లో తగ్గడానికి కారణాలు ఏంటంటే మెయిన్గా వేడి, హీట్ ఎక్స్పోజర్, వెల్డింగ్లు, డ్రైవింగ్లు, మనం చేసే ప్రొఫెషనల్స్లో కొంచెం తేడాలు ఉండటం వల్ల కణాలు తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే స్ట్రాంగ్గా ఎక్సర్సైజ్ చేస్తారు ఉంటారు కొంతమంది. ఎంత ఎక్సర్సైజెస్ అంటే మజిల్ బిల్డింగ్ కోసం టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అవి చేసుకుంటూ బాగా ఎక్కువ మజిల్ బిల్డింగ్ చేయాలని టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కణాలు మొటిలిటీ తగ్గిపోతుంది. అలా అని టూ లో ఎక్సర్సైజెస్ చేసి బాగా లావుగా ఉంటే కూడా వేడికి ఆ కణాలు తగ్గిపోతాయి అనమాట. ఫ్యాట్ ఎక్కువైపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కొంతమందికి ఏమైందంటే ఆల్కహాల్ కూడా కణాలను తగ్గించేస్తుంది. ఇంకా కామనెస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే కణాలు కదిలే శక్తి తగ్గడానికి ఇన్ఫెక్షన్స్. ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్, క్లెమిడియల్ ఇన్ఫెక్షన్, ఏం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా వీర్యం కణాలను కిల్ చేస్తాయి అనమాట బ్యాక్టీరియల్ టాక్సిన్స్. సో అవి కదలకుండా డెడ్ అయిపోయి ఉంటాయి. ఎన్ని కణాలు ఉన్నా కూడా డెడ్ అయిపోయి ఉంటాయి కదిలే శక్తి లేకుండా. ఇంకో ఫిఫ్త్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెనెటికల్గా ఏదో పుట్టుకతోనే జన్యుపరమైన తేడా వల్ల కణాలు కదలిక లేకుండా ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 కాజెస్ ఏమన్నా ఉంటే మన చేత మనం కరెక్ట్ చేసేసుకోవచ్చు. కానీ జెనెటిక్ గా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా అదే పెరుగుతుందిలే, అదే ప్రెగ్నెన్సీ వస్తుందిలే అని టైం వేస్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మీ మిస్సెస్ చూపించుకునే గైనకాలజిస్టో లేకపోతే యూరాలజిస్టులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించేసుకుంటే ఏమేమి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా చేస్తే మొటిలిటీ పెరుగుతుంది అనే దాని గురించి చెప్తారు. అసలు వీర్యం కణాలు ఎలా కలెక్ట్ చేయాలంటే వైట్ జార్లో ఒక 2-3 రోజులు భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండి కణాలు తీసి టెస్ట్కి ఇస్తే అందులో ఎన్ని కణాలు ఉన్నాయో సంఖ్యిస్తారు. తర్వాత కదలిక శక్తి అనేది సెకండ్ ఇంపార్టెంట్ పారామీటర్. కదలిక శక్తిలో ప్రోగ్రెసివ్ మొటిలిటీ, యాక్టివ్గా కదిలే ఎన్ని, నాన్ ప్రోగ్రెసివ్ ఎన్ని, డెడ్ ఎన్ని అని ఇస్తారనమాట. సో మంచిగా యాక్టివ్గా కదిలే కణాలు కనీసం 40-50% రూపాయి వంతు మంచిగా ఫాస్ట్గా కదిలే కణాలు ఉంటేనే అవి స్పీడ్గా కదులుతూ వెళ్ళిపోయేసి ఎగ్గును కలుస్తాయి అనమాట. సో ఈ అన్ని పెరగడం కోసం ఒక 7-8 టిప్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేడికి వెళ్ళకుండా ఉండటం. నేను ఇందాక చెప్పాను కదా, డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాది అదే ఫీల్డ్ అంటే కొన్ని రోజులు ఆపుకొని ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ చేసేసుకోవచ్చు. ల్యాప్టాప్ కాళ్ళ మీద పెట్టుకొని పని చేయటం, జేబుల్లో సెల్ ఫోన్ పెట్టుకోవటం, అవన్నీ అవాయిడ్ చేసేసుకుంటే హీట్ ఎక్కువైపోయి స్క్రోటల్ టెంపరేచర్ పెరగటం వల్ల ఇబ్బంది రాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో పస్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే యాంటీబయాటిక్ మీ డాక్టర్ని అడిగి ఒక 10 రోజులు 15 రోజులు యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా చిన్న చిన్న కురుకుల్లాగా వస్తున్నాయి అనుకోండి, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డాక్టర్ని కలిసి యూరాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. సో ఇన్ఫెక్షన్స్ అలా క్యూర్ చేసేసుకోవచ్చు. నెంబర్ 3 ఏంటంటే ఆల్కహాల్ని అవాయిడ్ చేసుకోవాలి 100%. ఎప్పుడన్నా అకేషనల్గా ఒక పెక్ పర్వాలేదులే, కానీ ఆల్కహాల్ వల్ల కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి వీర్యం కణాలు కదిలిక శక్తి లేకుండా పోతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, స్ట్రాంగ్ స్మెల్ వచ్చే షాంపూస్ అవి ఇంత పర్జెంట్గా ఉండటం వల్ల వాటి వల్ల కూడా వీర్యం కణాలు కదిలిక శక్తి డెడ్ అయిపోతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకోరు అది రీజన్ అయి ఉంటుంది అని అనుకోరు. అండ్ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజు, లావుగా అస్సలు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, అవన్నీ కూడా అవాయిడ్ చేసేసుకోవాలి. ఇంకా యాజ్ యూజువల్ మెడిసిన్స్ ఏముంటాయంటే ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. తర్వాత కణాలు మొటిలిటీ ఇంప్రూవ్ చేయడానికి బేసికల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి ఏయో వాడటమే. ఏదంటే ఈ 2-3 టాబ్లెట్స్లో ఏదన్నా పని చేస్తుందేమో అన్నట్టు ఒకటి వేయటమే తప్ప స్పెసిఫిక్గా ఈ మెడిసిన్ వాడటం వల్ల వీర్యం కణాలు కదులుతాయి అనేది ఏమి మెడికల్ లిటరేచర్లో లేదు. సో మనం చేయాల్సిన బేసిక్ స్ట్రెస్ తగ్గించుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, కొంచెం ఎక్కువ లిక్విడ్స్, నీళ్ళు ఎక్కువ తాగడం, ప్లాస్టిక్ గ్లాసెస్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్స్ వాటిలో చాలా టాక్సిన్స్ ఉండి అవన్నీ వీర్యం కణాలను డ్యామేజ్ చేస్తాయి కదలిక శక్తిని. సో ఆ ప్లాస్టిక్స్ వాడుకోవటం ఆపేసేయాలి. ఎక్కువ ఫ్లూయిడ్స్, నీళ్లు తాగేది వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్లో, ప్లాస్టిక్ గ్లాసుల్లో, అలాంటి టీలు తాగే ప్లాస్టిక్, అలాంటివన్నీ అవాయిడ్ చేసేసుకోండి. అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, మనం తినే ఆహారంలో ప్రిజర్వేటివ్స్
ప్రిజర్వేటివ్స్ యాడ్ అయ్యాయి. బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ మల్టీ సూపర్ మార్కెట్స్లో దొరికే ఫ్రోజన్ ఫుడ్స్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదా, ఆ కెమికల్స్ కూడా కణాలకి హాని చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేసేసుకొని కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకుని ఏది చేసినా మినిమం 3 to 6 months చేయాలి. 3 to 6 months ఒక వీర్యం కణం బాడీలో తయారవ్వడానికి, పుట్టి పెరిగి బయటికి రిలీజ్ అవ్వడానికి 3 to 6 months టైం పడుతుంది. సో మనం ఏం చేసినా లైఫ్ స్టైల్ చేంజెస్ అంత సఫిషియంట్ టైం చేస్తే మనకు సఫిషియంట్గా ట్రయల్ ఇచ్చాము, మనకు బాగా కదిలిక పెరుగుతుంది అని అర్థం. ఇంకా పెరగటం లేదు, కణాల కదలిక శక్తి చాలా తక్కువగా ఉందనుకోండి, వీర్యం కణాలు తీసేసుకొని యూట్రస్లో ఇంజెక్షన్ చేయొచ్చు మీ భార్య యొక్క అండం విడుదలయ్యే టైంలో. దాన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. అలా ఐయుఐ చేయటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఒక 20 to 30% పెరుగుతుంది. అయినా రావట్లేదు, 2-3 సార్లు ఐయుఐ చేసినా కూడా అనుకోండి, ఇంకప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కదలిక లేనప్పుడు ఇక్సీ చేస్తాం. ఇక్సీ అంటే ఏంటంటే స్త్రీ యొక్క అండాశయాన్ని తీసుకొని, అండం తీసుకొని బయటికి ఆ అండంలోకి డైరెక్ట్గా కదలిక లేకపోయినా తలా తోక సరిగ్గా ఉన్న వీర్యం కణాన్ని తీసుకొని డైరెక్ట్గా ఇంజెక్షన్ చేసి మిషన్లో పెట్టేస్తాం అనమాట ఒక 3 days. సో అది ఎక్కడికి కదలాల్సిన అవసరం లేకుండా ఆ మిషన్లోనే ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల స్త్రీ అండాశయంలో ఉన్న న్యూక్లియస్, వీర్యం కణంలో ఉన్న న్యూక్లియస్ రెండు ఒకదానికొకటి సంపర్కం జరిగి పిండం తయారయ్యి ఆ పిండం పెరుగుతూ ఉంటుంది. దాన్ని 4వ రోజు కానీ 5th డే కానీ తీసి భార్య యొక్క గర్భసంచిలో పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో కణాల కదలిక శక్తి చాలా తక్కువ ఉంది, 0 ఉంది, 10 ఉంది, 5 ఉంది, ఏం చేయాలి అని భయపడకుండా మీ చేతిలో మీరు చేయగలిగే అన్ని చేసి అయినా అవ్వకపోతే మన హాస్పిటల్కి వస్తే ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది డెఫినెట్గా మంచి సలహాతోటి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయగలుగుతాం.